మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇదే చలికాలంలో ఏది తినకూడదు, ఏది తినాలి. ఇది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. శీతాకాలంలో మన యాక్టివిటీ తగ్గిపోతుంది, కార్యకలాపాలు తగ్గుతాయి ఇంతకు ముందు కాలంతో పోలిస్తే. దీంతో ఇక బరువు పెరగటం మొదలవుతుంది. బరువు ఎప్పుడైతే పెరుగుతామో అప్పుడు కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే షుగర్ వ్యాధి, గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ ఇలాంటివి. కాబట్టి ఈ కాలంలో ఇది కాకుండా కదలికలు ఇవన్నీ ఉండవు. కాబట్టి సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సాడ్ అంటారు. అంటే వెలుగు అంతగా ఉండదు కాబట్టి మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వీటిలలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఆహారం ముఖ్యమైనది. ఆహారం, విహారం, ఔషధం, త్రివిధ వ్యూహాలు, వీటిలో ఆహారం ముఖ్యమైనది. కాబట్టి ఈ కాలం మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏది తినాలి అనే దానికంటే కూడా ఏది తినకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం. అంటే అపథ్యాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ఈ కాలం దూరంగా ఉండాల్సినటువంటి ఆహారాలు ఏమిటి తెలుసుకుందాం. అంటే ఈ కాలం దగ్గు, జలుబు, శ్లేష్మం, బలహీనత వీటిని నివారించాలంటే ఒక 5 రకాల ఆహారాలను మేము తినకూడదు. వరుసగా వీటిని తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు. ఇవే చల్లగా ఉండేటువంటి ఆహారాలు. చూడండి, చల్లదనాన్ని పెంచుతుంది. అంటే కఫాన్ని పెంచుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఆహారాలు తినకండి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్ని తెరిచి దాని నుంచి తినేటటువంటి ఏదైనా కానీ మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వాటిని తినకండి. మరి ఏం చేయాలి అంటే, మరి నిల్వ ఉంచుకోవాలి కదా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అనుకుంటే, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా అలాంటి ప్రతి ఆహారాన్ని తీసి బయట పెట్టండి. సాధారణ ఉష్ణోగ్రతకి తీసుకొచ్చి అప్పుడు తినండి. మరి కొంతమంది వేడి చేస్తారు, అలా వేడి చేయటం కూడా మంచిది కాదు. సాధారణ ఉష్ణోగ్రతకి తెచ్చి అప్పుడు తినాలి. ఇక తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలే పాల ఉత్పత్తులు. ఇవి అంతే, పాలు కఫాన్ని పెంచుతాయి. పాలే కాదు, ఆ మాటకు వస్తే పాల ఉత్పత్తులు కూడా. అంటే పాలు, పెరుగు, లస్సీ ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి శ్లేష్మాన్ని పెంచుతాయి. మరి ఈ కాలం ఎనర్జీ కావాలి, అప్పుడు ఏం చేయాలి అంటే, వీటి స్థానంలో బాదం పాలు తీసుకోవచ్చు, కొబ్బరి పాలు తీసుకోవచ్చు, అలాగే బియ్యం గంజి తీసుకోవచ్చు, ఇంకా ఓట్ మిల్క్ తీసుకోవచ్చు. ఇలాంటి వీటిని మీరు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పాలు తాగాలనుకుంటే పాలు వేడి చేసి కాస్త పసుపు చేర్చి తీసుకోవచ్చు. ఇంకా రాగి సంకటి ఇలాంటివి కూడా ఫ్లూయిడ్స్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదే ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఇవి కూడా మంచిది కాదు, ఈ కాలం తీసుకోకండి. అంటే వీటిలో ఎమల్సిఫైయర్స్, ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి కలుపుతారు. వీటన్నిటి వల్ల శ్లేష్మం ఎక్కువగా తయారవుతుంది. దీంతో శారీరకంగా అనారోగ్యాలు వస్తాయి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఇదేమిటంటే, ఈ వేయించిన ఆహారాలు. 4వ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, వేయించిన ఆహారాలు కూడా తినకండి. అయితే చాలామందికి చలికాలం పకోడీలు, పరాటాలు ఇలాంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ శీతాకాలం మన యాక్టివిటీ తగ్గిపోతుంది, కార్యకలాపాలు ఇంతకు ముందు కంటే కూడా తగ్గిపోతాయి. దీంతో ఇక బరువు పెరగటం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పైనుంచి మీరు ఈ వేయించిన ఆహారాలు ఇలాంటివి తిన్నారనుకోండి, జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. దీంతో కొలెస్ట్రాల్ పెరగటం ఇలాంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి వేయించిన వాటికి దూరంగా ఉండండి. వీటి బదులుగా కావాలంటే రోస్టెడ్, ఇంకా ఆవిరిలో ఉడికించినవి ఇలాంటి వాటిని మీరు తినచ్చు. అలాగే అతి ముఖ్య లాస్ట్ పాయింట్ ఉంది, ఇదే ఈ టీ కాఫీలు. ఈ టీ కాఫీలు కూడా ఈ చలికాలం మంచిది కాదు. మామూలుగా వేడివేడిగా టీలు, కాఫీలు తాగాలనిపిస్తూ ఉంటుంది. కానీ వీటికి బదులుగా హెర్బల్ టీలు తాగండి. అంటే జింజర్ టీ కానీ, లేకపోతే మిరియాలు టీ కానీ ఇలాంటివి. ఈ టీ కాఫీలు ఏమని చేస్తాయంటే డీహైడ్రేషన్ కలిగజేస్తాయి. డయూరిటిక్స్ కదా, నిర్జలీయత వస్తుంది. అసలే చలికాలం మనం మామూలు వేరే రోజులతో పోలిస్తే తక్కువ నీళ్ళు తాగుతాం. దీంతో మళ్ళీ నిర్జలీయత వస్తే దాన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తాయి నిర్జలీయత వల్ల. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మళ్ళీ బరువు పెరుగుతారు,
రక్తపోటు పెరుగుతుంది వీటన్నిటితోటి. కాబట్టి ఈ టీ కాఫీలు మానేసి హెర్బల్ టీలు ఇలాంటివి తీసుకోండి. అయితే అసలైన విషయం ఏంటంటే మరి తీసుకోకూడనివి తెలుసుకుందాము. మరి ఈ చలికాలంలో ఏం తినాలి ఇది తెలుసుకోవడం ముఖ్యం. అంటే ఏది తినకూడదో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఏది తినాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చెప్పుకున్నాం కదా, కాఫీ టీలకు బదులుగా సూప్స్ తాగండి. చాలా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఫ్లూయిడ్స్ మీ శరీరంలోకి వెళ్తాయి. అలాగే పచ్చి ఆకుకూరలతోటి నీళ్ళకి వేసి మరిగించి సూప్ తయారు చేసుకుని తాగండి. ఇంకా బీట్రూట్ దీంట్లో కూడా వేయచ్చు. దీంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే అల్లం కూడా చక్కటి అంటే అల్లం టీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఈ బ్రాంకైటిస్ ఇలాంటి వాటిలో అల్లం బాగా మేలు చేస్తుంది. అల్లం టీ తయారు చేసుకోండి. లేదా దానికి పుదీనా ఇలాంటివి వేసి హెర్బల్ టీలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక మైదా పిండికి బదులుగా మీ ఆహారంలో మిలెట్స్ అంటే రాగులు, జొన్నలు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి. అలాగే రాత్రిపూట నీళ్ళకి ఒక 2-3 కేసరాలు, కుంకుమ కేసరాలు వేసి మరిగించి ఆ నీళ్ళు తాగండి. దీంతో మీ శరీరంలో వేడి పుడుతుంది. అలాగే ఈ శీతాకాలం ఇంకొక ముఖ్యమైన సూచన ఉంది. ఇదేమిటంటే నువ్వు ఉండలు లేదా బెల్లం ఉండలు ఇలాంటివి చేసుకొని తినండి. మరి వీటికి కూడా అవిసె గింజలు, ఇతర గింజలు అంటే పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు ఇలాంటివి కలిపి తినండి. ఉండలు తయారు చేసుకొని తింటే దీనికి బెల్లం కలిపి తీసుకుంటే బెల్లం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఈ పప్పులు వీటన్నిటి వల్ల ఆరోగ్యం వస్తుంది. దీంతో మీ శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే కావాల్సిన పోషక తత్వాలు కూడా అందుతాయి. ఇలాగా ఈ కాలం మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తుంటే ఆహారమే మీకు ఔషధంలాగా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీరు మిస్ కాకుండా ఉండటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని సమాచారం ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.